నమస్తే, నా పేరు శ్రావణ్ రెడ్డి. సో టైం వచ్చి 10:30 అయింది. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అరుణాచలం. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. ఎన్నున్నా అరుణాచల ప్రవేశానికి ఈశ్వరానుగ్రహమే కారణం కావాలి అని. సో ఈ ట్రిప్ ఒకటే అన్ఎక్స్పెక్టెడ్. అసలు మార్నింగ్ లేవగానే మా వాళ్ళు అరుణాచలం వెళ్దామన్నారు అనమాట. సో సరే వెళ్ళే ముందు కొంచెం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆ ట్రావెలింగ్లోనే అరుణాచలం గురించి చాగంటి గారి వీడియోస్ చూశాను అనమాట. సో వీడియోస్ చూస్తున్నప్పుడు నాకే అనిపించింది, అరే ఈ ప్లేస్ గురించి నాకు ఇన్ని రోజులు తెలియలేదు అని చెప్పి. సో అలా వీడియో చూస్తుండగా చాగంటి గారు ఒక మాట చెప్పారనమాట. చిత్రం ఏంటంటే, మేము చెన్నై నుంచి అరుణాచలం వెడుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది. వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది, మళ్ళీ బరస్ట్ అయిపోయింది. చీకటి పడిపోతోంది. రోడ్డు మీద నిలబడిపోయాం. మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎన్నున్నా అరుణాచల ప్రవేశానికి ఈశ్వరానుగ్రహమే కారణం కావాలి అని. ఇది విన్న తర్వాత నా ఫీలింగ్ ఇది ఎక్కడో కొడుతుంది సీనా. అంటే ఒకసారిగా నాకు కూడా డౌట్ వచ్చింది అనమాట. ఎందుకు అంటే అది అంతే ఇంకా. మొత్తానికి అయితే అరుణాచలం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ కనిపించేది రాజగోపురం. ఈ రాజగోపురంని శ్రీకృష్ణదేవరాయలు గారు మొదలుపెట్టారు. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో సర్లే అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్తే కనుక మనకి ఇక్కడ కనిపించేది కంబర్టు ఇలియనార్ దేవాలయం అనమాట. సో ఇక్కడ ఉన్న దేవుడు వచ్చి కుమారస్వామి. సో ఇక్కడ కుమారస్వామి స్తంభంలో నుంచి వచ్చారనమాట. సో దానికని చెప్పి ఆ పేరు వచ్చి. సో ఆ రైట్ సైడ్ కనిపించేది మనకి 1000 స్తంభాల మండపం. అలాగే కొద్దిగా ముందరికి వెళ్తే మనకి కనిపించేది శివగంగా పర్వతం. సో వీటి హిస్టరీ అయితే నాకు పూర్తిగా తెలదు. సో మీరు ఒకవేళ ప్రతి ఒక్క ఆ గుడికి ఇది మన కంబర్తు ఇలియనార్ దేవాలయం కానీ 1000 స్తంభాల మండపం కానీ వీటన్నిటికీ కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట. సో మీరు వాటి గురించి తెలుసుకోవాలంటే మనకి యూట్యూబ్లో చాగంటి గారి వీడియోస్ ఉంటాయి. అలాగే నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళు మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే నాకు ఈ బోర్డు కనిపించింది అనమాట. ఇక్కడ లోపలికి అదే ఆ దారి అనే ప్లేస్లో నోరు అని ఇలా పెట్టారనమాట. అంటే నేనేం వీళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ ఆ బోర్డ్స్ పెట్టేటప్పుడు ఒకసారి రీచెక్ చేసుకుంటే బాగుండేది కదా అనిపించింది అనమాట. సో మొత్తానికి అయితే గుడి బయటకు వచ్చాను. గుడిలో మనకి వీడియోస్ తీసుకునే అలో లేదు, అందుకని చెప్పి ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. సో మొత్తానికి అయితే మెయిన్ టెంపుల్ నుంచి ఇప్పుడే బయట వచ్చాను. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ కనిపించేది వచ్చి మనకి అలంకరణ మండపం అనమాట. సో అలంకరణ మండపం అనేది మనకి ఈ అలంకరణ మండపమే మనకి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఆల్సో ఎండింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆ 8 లింగాల్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్లు. చుట్టూ మనకి 8 లింగాలు ఉంటాయి. సో ఆ 8 లింగాలు ఏమంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. సో వీటిలో ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం. ఇంద్రలింగం అనేది మనకి అలంకరణ మండపం దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ బాగా గమనించుకోవాల్సింది ఏమంటే, ఇంద్రలింగం అనేది మనకి ఈ సాప్స్టమ్ మొత్తం కలిసిపోయి ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని ఉండాలన్నమాట. కానీ బోర్డు అయితే ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. సో మొత్తానికి అయితే ఇంద్రలింగం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది వచ్చి అగ్నిలింగం. సో నేను ఇంకొకటి చెప్పదలుచుకుంటున్నా ఏమంటే, మ్యాక్సిమం నడిచి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ కొండని శివునితో పోలుస్తారు కాబట్టి ఇలాంటి ప్లేస్లో మీరు బండిలో వెహికల్స్లో వెళ్తే అది యూజ్లెస్, నాకు తెలిసి అంత ఏముండదు. కాబట్టి మ్యాక్సిమం నడిచి వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీరు నడిచి వెళ్ళాడు అంటే ఈ బరువులతో ఏం ఎత్తుకెళ్ళకండి. మీరు మ్యాక్సిమం ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, సరిపోద్ది. సో మొత్తానికి అయితే అగ్నిలింగం దగ్గరికి వచ్చేసాము. యాజ్ యూజువల్ కానీ మొబైల్ లోపలికి అలో ఉంటుంది కాబట్టి సో ఆ వీడియో కూడా చూపిలేను. సో ఇప్పుడైతే అగ్నిలింగం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనము యమలింగం దగ్గరికి వెళ్ళాలి. మీరు ఒక్కరే వెళ్ళడం అనేది కొద్దిగా బోర్ కొడుతుంది అనమాట. మ్యాక్సిమం అంటే 14 కిలోమీటర్స్ ఒకరే వెళ్ళడం కొద్దిగా కష్టమే కాబట్టి మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే కానీ అది ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనము యమలింగం దగ్గర కూడా వచ్చేసాం. యమలింగం అనేది 3వది అనమాట. సో నాకు లోపల ఇది కనిపించింది అనమాట, ఇది రాశి అని చెప్పి అలాగే
లింగం అని చెప్పింది. దీని గురించి నాకు పూర్తిగా తెలియదు, జస్ట్ కనిపించింది కాబట్టి అది వీడియో తీశాను. సో మొత్తానికి అయితే ఇప్పుడు 3 లింగాలు అయిపోయినాయి. నాకు దారిలో వెళ్తున్నప్పుడు ఇలా జింకలు కనిపించాయి. సో ఇలాంటి మధ్యలో మనకి కనిపిస్తుంటే తెలియకనే టైం అయిపోద్ది, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు నిరుతి లింగంకి వెళ్ళాలి. సో మొత్తానికి అయితే ఇప్పుడు నిరుతిలింగం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు సూర్యలింగం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ లింగాలకి మధ్యలో మనకి టెంపుల్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో ఆ గుళ్ళు కూడా నేను మ్యాక్సిమం కవర్ చేసాను, అంటే గుళ్ళకి కూడా మ్యాక్సిమం వెళ్ళాను అనమాట. ఇప్పుడు అయితే సూర్యలింగం దగ్గరికి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళేసి ఒక 2 minutes రెస్ట్ తీసుకొని బయలుదేరేద్దాం. సో సూర్యలింగం కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం వెళ్ళేది వరుణలింగం. సో ఈ మ్యాప్ బోర్డులో నాకు ఎక్కడ కూడా సూర్యలింగం అయితే కనిపించలేదు. సో ఇప్పుడైతే వరుణలింగం దగ్గరికి కూడా వచ్చేసాం. సో ఇప్పుడైతే మొత్తానికి రాత్రి అయితే అయిపోయింది. సో ఇంకా మిగిలిన కూడా కంప్లీట్ చేసుకునేద్దాం. నెక్స్ట్ వచ్చి మనం వాయులింగం దగ్గరికి వెళ్ళాలి. సో వరుణలింగాన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాయులింగం కూడా వచ్చేసినాం. మెయిన్ వచ్చి మోక్ష మార్గం కోసం నేను మోక్ష మార్గం చూస్తున్నాను. లోపల అంటే ఏం చెప్పారంటే ఇప్పుడు లింగం అని చెప్పి ఒకటి వస్తున్నాం, అది అయిపోతానే నెక్స్ట్ వచ్చి మోక్ష మార్గం వెయిట్ చేస్తున్నాం. సో మ్యాప్ బోర్డులో చంద్రలింగం కూడా మిస్ చేసినారు వీళ్ళు, తెలియదు మరి ఎందుకు మిస్ చేసినారు ఏమో అని చెప్పి. సో ఇప్పుడైతే చంద్రలింగం దగ్గరికి వచ్చేసినాను. సో నెక్స్ట్ వచ్చి ఇంకా నెక్స్ట్ కుబేరలింగం అని అనుకుంటున్నాను. అంటే బహుశా ఇది ఈ లింగాలకి అంత ఇంపార్టెన్స్ ఉండదేమో అనుకుంటున్నాను, తెలియదు క్లియర్గా. ఇప్పుడైతే కుబేరలింగం దగ్గరికి వచ్చేసినాము. సో ఇక్కడైతే కుబేర లింగం అని రాసింది. సో ఏది కరెక్ట్ వర్డ్ అవుతుంది నాకైతే తెలియదు. సో ఇప్పుడే కుబేరలింగం కూడా కంప్లీట్ అయిపోయింది. మోక్ష మార్గం దగ్గరికి వెళ్తున్నాం. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. చూద్దాం, అవుతుంది ఏం కాదు, అవుతుంది. సో ఓకే. సో అక్కడ కనిపిస్తుంది కదా, అటు పక్క నుంచి ఇట్లా దూరేసి రావాలన్నమాట. ఎవరో లోపల ఇరుక్కున్నారంట. సో ఇటు మనకి సెట్ కాదు, మ్యాక్సిమం నేనైతే చేయను. ఆల్మోస్ట్ లింగాలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా 2 ఏమో ఉన్నాయి అనమాట. 2 అయిపోతే మొత్తం అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. కాదైతే కొద్దిగా అవి నాకు అంటే చెప్పులు లేక నడుస్తున్నాను కదా. మామూలుగా అయితే నేను 20 కాదు కదా 30 kilometers నేను నడిచేయగలను, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ సో చెప్పులు లేకుండా నడిచేది అలవాటు లేదన్నమాట. సో దానివల్ల అంటే కొద్దిగా అరికాళ్ళు బాగా మంట అవుతున్నాయి అనమాట. సో అది మ్యాటర్. చెప్పులు అయితే నేను 20, 30 నడిచేవాళ్ళే. కానీ ఇది వచ్చి మొత్తం 14 kilometers కానీ సో మార్నింగ్ నచ్చింది అంటే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కౌంట్ చేసుకుని చెప్తున్నాను. అంటే కుబేరలింగం నుంచి నెక్స్ట్ ఈశాన్యలింగంకి వెళ్ళాలన్నమాట. సో నాకు దారిలో ఇలా కనిపించింది అనమాట. ఇది కనిపించినప్పుడు నాకు ఒక ఫోటో గుర్తొచ్చింది. సో నాకు ఇది చూడడానికి చాలా బాగా అనిపించింది ఇలా ఉంటాం, అందుకని చెప్పి వీడియో తీసాను ఇది. సో మొత్తానికి అయితే ఈశాన్యలింగం దగ్గర కూడా వచ్చేసినాను. మొత్తానికి అయితే ఈశాన్యలింగం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి ఆ శివుని అనుగ్రహంతో అరుణాచలంలో అన్ని లింగాలు కూడా చూసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు టైం వచ్చి మనకి 8-9 అయిందనమాట ఇప్పుడు. సో అరుణాచలం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంటే ఛాలెంజ్ కదా మీకు, మనం అనుకుంటే అరుణాచలంకి వెళ్ళలేము. శివుని అనుగ్రహం ఉంటే వెళ్తారంటారు కదా. సో ఆ శివుని అనుగ్రహం మొత్తం నాకు దర్శనం అనుకుంటున్నాను అనమాట. సో నైట్ టైం అయితే రాజగోపురం చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా అలంకరణ మండపం దగ్గరికి వెళ్తే ఆడికి ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు అలంకరణ మండపం దగ్గరికి కూడా వచ్చేసినాం. ఇంతో గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే అరుణాచలం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కూడా వస్తుంటారు, అంటే గుళ్ళ దగ్గర మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇదే చెప్తున్నాను కదా ఏమంటే ఇక్కడ ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది కంపల్సరీ. లేకుంటే ఊరికైనా ఇంతమంది అయితే రారు కదా. వ్లాగింగ్లో కొన్ని వ్లాగింగ్ నాకు మరీ అంత అలవాటు లేదు కాబట్టి సో కొన్ని మిస్టేక్స్ అయితే అవుతుంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా కాకుండా చూసుకుంటాను. సో మొత్తానికి అయితే ఇది నా అరుణాచలం ట్రిప్ విశేషాలు.